TWJFH 2843 నాయకులారా, ఈరోజు మనం ఈ నూతన సంవత్సరాన్ని శుభారంభానికి ఆనందాల్ని పంచుకోవడానికి మీరంతా ఇక్కడ విచ్చేయడం ఎంతో సంతోషకరమైన వార్త. వాస్తవంగా నూతన సంవత్సరం అనగానే క్యాలెండర్ డేట్లు మారుతూ ఉంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ జర్నలిస్టుల సమస్యలు గత 25 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది, దేనివల్ల ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు? యూనియన్ నాయకుల లోపమా, లేకపోతే పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమా అనేది ఇంకా ఎటు తేలట్లేదు. సమాజంలోని మేధావులు, ఉద్యమకారులు, పౌరులు తదితరులు మన సమస్యలపై ఎందుకు వాళ్ళు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే సహజంగా జర్నలిజం అంటేనే రాజ్యాంగపు 4వ స్తంభం అని అంటారు. కానీ ఈరోజు ఈ 4వ స్తంభానికి ఖమ్మంలో నీడలేదు. గత 25 సంవత్సరాల నుంచి పనిచేసే ఎవరికి కూడా ఈరోజు ఒక నీడంటూ ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఇవ్వలేకపోతున్నారంటే అది పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే ఏముందిలే వీళ్ళ జర్నలిస్టులు ఏముందిలే అని పనికిరాని వారు అని అవమానించడం అనేది మనకు అర్థం కాని విషయం. ఈ సమస్యల కోసం పోరాటం చేయడానికే TWJFH 2843 కొత్త నాయకత్వంతో, కొత్త సైన్యంతో ముందుకొచ్చింది. మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాన్ని సాధించేదాకా, మన ఇళ్ల స్థలాల పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని గెలిచేదాకా మనం ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇది ఎవరి కోసం, ఒక వ్యక్తిగత దీనికోసమో రాజకీయాల ప్రభావం కోసమో కాదు, కేవలం జర్నలిస్టుల కోసమే TWJF ఈరోజు ఉన్నది. దీనికి ఆద్యుడు మన మామిడి సోమయ్య గారు. ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశం చేసిన ప్రక్రియలో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఖమ్మంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మనం పోరాటం చేయబోతున్నాం. వాటిల్లో ఈ మధ్య వచ్చిన జీవో వలన డెస్క్ జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడుతుంది. అది కూడా మన కార్యాచరణలో భాగంగా ఉంటుంది. అక్రిడేషన్ కార్డులు అనేవి, హెల్త్ కార్డులు అనేవి సర్వసాధారణం, అది ప్రతి సంవత్సరం ఉండేవే. కానీ గత 25 సంవత్సరాల నుంచి కూడా పాలకులు జర్నలిస్టు మీద చూపిస్తున్న వివక్ష మీదనే మన పోరాటం ఉంటుంది. ఇప్పటికైనా మంత్రులు కనీసం వాళ్ళ మనసు కరుగుతుందా లేదా? పోయిన గత కార్యక్రమం మనం అడిగాం, ఇంకెంతకాలం నిర్లక్ష్యం అని. మళ్ళీ మంత్రులకి ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం, లేకపోతే మన ఉద్యమ కార్యాచరణ ఏముంటుందో మన రాష్ట్ర అధ్యక్షుల సలహాతో మనం ప్రారంభం చేసుకుందాం. మీ అందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని, తర్వాత ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంతో స్వాగతించాలని, కొద్దిగా బాధ్యతతో మెలగాలని, పాత అలవాట్లు ఏమన్నా ఉన్నా కూడా వాటిని మానుకొని మనం జర్నలిజంలో ఉన్నాం, జర్నలిస్ట్గానే ఉండాలి. మన లోపాలు అవతలోళ్ళు ఎత్తి చూపకూడదు, ఎందుకంటే అవతలోళ్ళు లోపం ఎత్తి చూడడానికే మనం ఉన్నాం. కాబట్టి మనమంతా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకొక పరిణామం ఏంటంటే, ఇదే రోజు TWJF తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి అయిన అరవపల్లి నగేష్ గారి పుట్టినరోజు కావడం కూడా ఒక సంతోషమైన విషయం. ఈరోజు ఈ నూతన సంవత్సర వేడుకలతో పాటు మన జిల్లా కోశాధికారి అరవపల్లి నగేష్ గారి జన్మదిన కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. తదుపరి కార్యాచరణ మన జిల్లా కార్యదర్శి ఆర్కే గారు మీతో పంచుకుంటారు. సో ముందుగా మన మీడియా మిత్రులందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరు అన్నది కరెక్టే. నిజంగా జర్నలిస్ట్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే టైం తెలియదు, ఏది తెలియదు. అదే జెంట్స్ కే ఎంతో కష్టంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. కానీ లేడీస్ లో కూడా ఎంతో మందికి, చాలా మందికి నాలాగే ఈ ఫీల్డ్ లో ఉండాలనే ప్యాషన్ ఉంటుందన్నమాట. సో ఆ ప్యాషన్ తోనే నేను కూడా ఈ రంగంలోకి రావడం జరిగింది. సో మీ అందరి ఆదరాభిమానాలతో మమ్మల్ని కూడా మీలో చేర్చుకొని మాకు కూడా ఒకటి సీట్ కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా తరపున, మనందరి తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జిల్లా కోశాధికారి అయిన నగేష్ గారికి కూడా ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు ఆయనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన TWJF H2843 మన కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మన ప్రెసిడెంట్ గారు ఏదైతే చెప్పారో మన సమస్యలపై మాట్లాడారు కాబట్టి నేను దాన్ని మళ్ళీ మాట్లాడడం సబబు కాదు. కాబట్టి అంతిమంగా మన అందరి లక్ష్యం ఏంటంటే అందరి పత్రికా మిత్రులందరికీ కూడా న్యాయం జరగడం కోసం మనం ఎంత దూరమైనా ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా మనం ముందుకు పోవడానికైనా సిద్ధపడ్డాం. కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎంత దూరమైన ప్రయత్నం చేద్దాం, పోదాం. అందులో భాగంగానే ఈరోజు కొత్త సంవత్సరం వేడుకలతో పాటు మన జిల్లా కోశాధికారి అరవేపల్లి నగేష్ గారి బర్త్డే ఉంది కాబట్టి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రతి పిలుపులో ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులతో పాటు ప్రతి ఒక్కరం కూడా హాజరవుతూ మునుముందుకు పోతూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపై మనం నిత్యం ప్రజల వద్దకు ఏదైతే సమాజంలో మార్పులు ఉన్నాయో లేకపోతే ఏమన్నా రుగ్మతలపైన వెంటనే మన చేతనైనంత మేరకు సమాజంలో ఉన్నటువంటి విషయాలను ప్రజల వద్దకు చేర్చే దాంట్లో మన భాగం ఎప్పుడు ఉంటుంది, మన పాత్ర ఎప్పుడు ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏదైతే మనం ఉన్నటువంటి పత్రికా మిత్రులకు ఉండాల్సింది ఏంటంటే నిబద్ధత, అది 100% ఉండాలి, డెడికేషన్ కూడా ఉండాలి, పంచువాలిటీ ఉండాలి. ఎందుకంటే ఆ టైంని మనం స్పెండ్ చేయగలిగితేనే శాలరీ, వితౌట్ శాలరీ మనం చేసేది, విత్ శాలరీ కాదు. గవర్నమెంట్ పాలనలో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనం వితౌట్ శాలరీతో సేవ చేసేది ఎవరంటే మనమే. స్వచ్ఛందంగా మనం కాలర్ ఎగరేసి చెప్పేది ఏంటంటే విలేకరులు అనేవారు ఎటువంటి శాలరీ లేకుండా చేసేది ఎవరంటే మనమే. కాబట్టి దీని అన్నిటిని కూడా ఆలోచించుకొని మన ప్రెసిడెంట్ గారు అన్నట్టు ఏమన్నా ఉన్నటువంటి చిన్న చిన్న ఏదన్నా ఉన్నా కానీ ప్రపంచాలు ఉన్నా వాటన్నిటిని కూడా మనం సర్దుకొని ముందుకు పోతూ రాబోయే రోజుల్లో 2026 ఏదైతే ఈ రోజు స్టార్ట్ అయిందో ఇక నుంచి పాత చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి కొత్త జీవితంగా మొదలు పెడుతూ అన్ని విధాలుగా అందరం కూడా సుఖ సంతోష అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఖమ్మం జిల్లా కార్యదర్శిగా నేను మీ అందరి తరపున మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను.